జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 2 సలహాలు ఇవ్వాలనిపించిందండి. ఆయన చాలా పద్ధతులు మార్చుకోవాలి. అలాగే వ్యూహకర్త ఎవడైతే ఉన్నాడో ఆయన కూడా తీసి తప్పాలండి. ఎందుకంటే అవి ఆల్రెడీ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్ట్రాటజీలు అయితే చేశారో మర్చిపోయి మళ్ళీ అది చేసేస్తున్నారు. ఎలక్షన్ ముందు ఇలాంటివి చాలా చేశారు వైసీపీ వాళ్ళు. కానీ ప్రజలు అవేమి నమ్మలేదు కదా, నమ్మకే కదా అంత ఘోరమైన ఓటమి. మళ్ళీ అదే రిపీట్ చేయటం, ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు వీడియోలు బాగా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు వైరల్ చేస్తున్నారు. ఆ పాప గోల చేసి ఏడిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకుంటున్నారు. ఇద్దరు ఇలా పట్టుకున్నారు, చిన్న పాపని ఇలా పట్టుకున్నాడు ఆయన. ఒక సెంటిమెంట్ సీన్. ఈ సీన్ నేను గతంలో బజరంగి భాయిజాన్ సినిమాలో చూసేసాను. నేనొక్కనే కాదు, చాలామంది చూస్తారు. ఈ బజరంగి భాయిజాన్ అంటే ఎప్పుడుదండి? బాహుబలి 1 టైంలోది. బాహుబలి 2 వచ్చేసింది, తర్వాత మళ్ళీ మొన్నేమో కల్కి వచ్చేసింది. అయ్యో ట్రెండ్ చాలా మారిపోయింది. ఇంకా అదే పాత రోత పద్ధతిలో ఈ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు మాత్రం చాలా దరిద్రంగా అనిపిస్తున్నాయండి నాకైతే. పద్ధతి మార్చుకోవాలి. పద్ధతి మార్చుకోవడం అంటే స్ట్రాటజీలు వేయటం, లేకపోతే మోసం చేయడం, అబద్ధాలు అల్లించడం ఇలాంటివి కాదండి. నిజాయితీగా ప్రజల తరపు నుండి ప్రజల సమస్యలు ఏమున్నాయి, నిజంగా కూటమి ప్రభుత్వాలు ఎక్కడైనా పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా, జరిగితే ఆ పొరపాటున ఆధారాలతో పాటు బయటికి ఎలా తీసుకురావాలి, ఇలాంటివి ఏమైనా ఆలోచించాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూటమి ప్రభుత్వాలు ఎక్కడ పొరపాట్లు జరగవు. పొరపాట్లు జరిగినప్పుడు లేని దాన్ని ఉన్నట్టు క్రియేట్ చేయడం మాత్రం దయచేసి ఆపేయండి. ఎందుకంటే ప్రజలు చిరాకు పడుతున్నారండి. నేను చూశాను ఈ పాపని బాగా ఉపయోగించుకుంటున్నారు ఈ వీడియోని, లేకపోతే ఈ ఫోటోల్ని. జగన్ గారి మీద క్రేజ్ అసలు తగ్గలేదు అంటాడు ఒక వైసీపీ సోషల్ మీడియా ఆయన. గ్రీన్ మ్యాట్లు లేవు, ఐప్యాక్ ఎలివేషన్లు లేవటండి. ఇప్పుడు అంటే గతంలో ఉన్నట్టు కదా ఇవన్నీ. మరి ఇదే మరి పప్పులో కాలేయడం అంటారు. అంటే గతంలో చేసిన శబ్దం సభలు కానీ, లేకపోతే గతంలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇవి కానీ అవన్నీ గ్రీన్ మ్యాట్లలోనూ అలాగే ఐప్యాక్ ఎలివేషన్లోనూ జరిగాయని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఈ సీన్లో మాత్రం గ్రీన్ మ్యాట్లు లేవట, అలాగే ఐప్యాక్ ఎలివేషన్లు లేవట. ఓకే, తర్వాత జగన్కి తగ్గని ఆదరణ. ఇది చిన్నపిల్ల వీడియోని చూపించే. ఈ చిన్నపిల్ల వీడియోని జగన్కి ఆదరణ తగ్గలేదు, గ్రీన్ ప్యాడ్ ఎలివేషన్ లేకుండా ఇవేమీ లేకుండా ఇంతలా జరిగింది అని పక్కన ప్రచారం చేసుకుంటూనే, మరొక పక్క చిన్నారిని ట్రోల్ చేస్తున్న నీచులు, ఆ చిన్నారి మీద ట్రోలింగ్ జరుగుతుందట. అంటే ఇది వైసీపీ వాళ్ళే. ఒక పక్కన దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకుంటున్నారు, మళ్ళీ అదే వీడియోని మళ్ళీ అంటే టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఆ చిన్నపిల్లలు కూడా తినేస్తున్నారా, అవి ఒక చిన్నపిల్లలు కూడా ట్రోల్ చేస్తున్నారంట అనేది క్రియేట్ చేసే ప్రయత్నం మరో పక్కన. అలాగే వంశీ గారి భార్య గారు కూడా ఆవిడతో కూడా చెప్పించారు, నన్ను ట్రోల్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు చెప్పినా నమ్మే పరిస్థితుల్లో లేరు, ఆధారం ఉంటే తప్ప. మీరు ఆధారాలతో చూపించండి, నమ్ముతారు. గతంలో భువనేశ్వరమ్మని ట్రోల్ చేశారు, కించపరిచారు, చాలా దారుణమైన మాటలు మాట్లాడారు. దానికి ఆధారాలు ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజున అంబటి రాంబాబు కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, అతను ఎవరు దోణపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, పక్క ఆధారాలు. ఆ దెబ్బకి ప్రజలందరూ చూశారు, మొత్తం వైసీపీ మట్టుకొట్టుకుపోయింది ఆ దెబ్బతోటి. సేమ్ అదే స్ట్రాటజీ మీరు చేయాలనుకుంటున్నారు. ఓకే, మంచిదే, ప్రయత్నం చేయండి, తప్పలేదు. కానీ ఆధారాలు ఉండాలి. ఇప్పుడు మేడం గారితో చెప్పించారు ట్రోల్ చేశారని. ఏది ఆధారం మీద? ఎవరు ట్రోల్ చేశారు? గన్నవరం ఎమ్మెల్యే వెంకటరావు గారు మేడం గారిని ఏమన్నా అన్నారా? లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అన్నారు? లోకేష్ గారు ఏమన్నా అన్నారా? లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, లేకపోతే ఏ నాయకుడు అని ఏమన్నా అన్నాడో చూపించండి వీడియో. అంతేగాని ఊరికే నోటు మాట చెప్పేస్తే నమ్మే రోజులు కాదండి ఇవి. అలాగే మీరు ఈ చిన్న పాపను కూడా ట్రోల్ చేస్తున్నారని చెప్పి పెట్టారు. ఎవరు ట్రోల్ చేశారు? ఆ చిన్న పాపను ఎవరన్నారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా మహిళల పట్ల అంత దురుసుగా మాట్లాడరు. 100% వాస్తవం ఇది. మీరు ఇలా చేసినంత మాత్రాన అది నమ్మే ప్రజలు లేరండి. దయచేసి అది గమనించాలి మీరు. అండ్ ఇంకోటి, ఏదైతే ఎలివేషన్ లేవు, అవి లేవు, ఇవి లేవు అని చెప్పేసి ఇదే ఫోటోని, ఇదే వీడియోని వైరల్ చేసుకుంటున్నారో నాకు తెలియగలుగుతున్నా. అసలు ఇంత సెంటిమెంట్ ఎలా వస్తుంది అసలు? ఇప్పుడు ఈయన ఏం సినిమా హీరో కాదు. ఒకవేళ సినిమా హీరో అయితే ఇప్పుడు చిన్నపిల్లలు అల్లు అర్జున్ గారిని బాగా ఇష్టపడతారు, లేకపోతే అంతకుముందు ఏదో హీమ్యాన్, సూపర్ మ్యాన్ ఇలాంటి వాళ్ళు బాగా ఇష్టపడేవారు. అక్కడ దాకా వాళ్ళ కోసం ఏమైనా చేస్తున్నారంటే అర్థం ఉంది. క్రిష్ సినిమా చూసి రుతిక్ రోషన్ కూడా అలాగే ఇష్టపడేవారు చిన్నపిల్లలు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడడానికి ఒక పాయింట్ చెప్పండి. ఆయన ఇష్టపడేవాళ్ళు లేరంటలే, జగన్ గారిని ఇష్టపడేవాళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో.
అయితే వాళ్ళకున్న కారణాలు ఏ సంక్షేమ పథకం ఇచ్చాడనో లేకపోతే మరొకటి ఏదో చేయించాడో ఇంకోటి ఏదో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. చిన్నపిల్లకి ఏం కారణం ఉంటుంది అంటే మనం ఒక సీన్ క్రియేట్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలి. ఈ సీన్ మనం ఎలా క్రియేట్ చేస్తున్నాం, దీన్ని జనం నమ్ముతారా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఇంత ఇలాగా మళ్ళీ అదే పాత రోత పద్ధతులు ఎలా చేస్తున్నారండి మీరు? ఏముంటుంది అంత సెంటిమెంట్ చిన్నపిల్లకి? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సెంటిమెంట్ ఉంటుంది పోనీ? ఏంటో అంత ఘోరమైన జనం ఉంటే అక్కడ దాదాపు ఒక 500 నుంచి 1000 మంది జనం ఉన్నారు. ఆ జనంలోకి ఇంత చిన్నపిల్లని తీసుకెళ్ళి అడవడా అన్నాడు చిన్నపిల్లని ట్రోల్ చేస్తా. బుద్ధి ఉందా అసలు మీకు? ఇలా చేసిన వాళ్ళు అడుగుతున్నాను నేను. చిన్నపిల్లని రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చా? ఆ చిన్నపిల్లని ఆ జనంలో తీసుకెళ్ళడమే కాకుండా మళ్ళీ చిన్నపిల్లని ఆయనకి ఇచ్చినట్టు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఆ అమ్మాయిని తీసుకున్న సెల్ఫీ తీసుకున్నట్టు మళ్ళీ అది అభిమానమా? జగన్కి తగ్గని క్రేజ్ అని చెప్పి దాన్ని ప్రచారం చేసుకోవడానికి చిన్నపిల్లని కూడా రాజకీయానికి ఉపయోగించడానికి అసలు బుద్ధి ఉందా లేదని అడుగుతున్నాను నేను ఆ సోషల్ మీడియా వాళ్ళని. ఇప్పుడు నేను నిజంగానే జనం మధ్యలో ఉన్నాడు అతను, వాళ్ళ మామయ్య ఎవరోనట భుజాలకు ఎక్కించుకున్నాడు, ఏమో టక్మని ఏ కాలు స్లిప్ అయి పడిపోయాడు అనుకో, ఆ పిల్ల కూడా పడిపోద్ది. మొన్న అక్కడ ఏం జరిగింది? మొన్న తొక్కిసలాట జరిగే చిన్నపిల్లడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు, అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి జనంలోకి ఇలాంటి రాజకీయ విషయంలోకి పిల్లల్ని తీసుకొస్తున్నారు ఎందుకు అసలు? కనీసం బుద్ధి జ్ఞానం ఉండొద్దా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటప్పుడు ఒకవేళ జారిపోయి ఉంటే పిల్ల, నేను జగన్ గారిని ఏమంటలే, కానీ అక్కడ దాకా తీసుకెళ్ళి దీన్ని డ్రామా క్రియేట్ చేసిన వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికన్నా మారండి రా బాబు. కొంచెం స్ట్రాటజీలు మార్చండి, కొంచెం నిజాయితీగా బతకడం నేర్చుకోండి. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి రాజకీయాలు వాడుకోవడానికి సిగ్గులేని మీరు మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు ఆ చిన్న పాపని ట్రోల్ చేస్తారని చెప్పి మళ్ళీ సిగ్గు లేకుండా మరో ప్రచారం. ఏం బతుకులు బతుకుతున్నారయ్యా మీరు? అసలు నాకు అర్థం కాదు. ఇందుకే కదా ఈ తప్పుడు ప్రచారాల వల్లే కదా మనం ఇంత ఘోర పరాభవం, ఇంత ఘోర ఓటమి. ఎక్కడ 151, ఎక్కడ 11. గీతాంజలిని చంపేశారని పెట్టారు, నమ్మారు ఎవరన్నానే? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, నమ్మారు ఎవరన్నానే? ఆయన తప్పు చేశాడంటే? అరే ఎన్ని దెబ్బలన్నీ తినేసి కూడా మళ్ళీ అదే మేము అలాగే క్రియేట్ చేస్తాం, మళ్ళీ అదే బొర్జాలతో తెలుగుదేశం పార్టీ మీద అంటే నమ్మడానికి ఇక్కడ జనం ఎవరు లేరు. ఇక్కడ వ్యూహకర్తలు ఈ ఓల్డ్ స్ట్రాటజీలు, బజరంగి భాయిజాన్ స్ట్రాటజీలు మానుకోవాలి. మహిళలు ఏదో కించపరిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పి చేస్తున్న తప్పుడు ప్రచారం మార్చుకోవాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పద్ధతి మార్చుకోవాలి. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.